జై గోమాత, జై జై గోమాత. సకల దేవతా స్వరూపమైన గోమాత ఆశీస్సులతో ఈరోజు మన గోసేవా కార్యక్రమం ఐడిపి కాలనీ అంటే సంగడిగుంట శ్రీ సాయిబాబా ట్రస్ట్లో ఉన్న శ్రీ సాయి గోపాల గోశాలలో మనం సేవ చేయడానికి వచ్చాము. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నవారు అయినవోలు శ్రీనివాసరావు గారు, పొట్టి కామేశ్వరరావు గారు, కాసిం గారు మరియు వాళ్ళ పిల్లలు, అలాగే రామకోటేశ్వరరావు గారు, అనిల్ గారు, మన పోతురాజు గారు, ట్రెజరర్ శేషమ్మ గారు, ఇలాగా నేను కూడా పాల్గొన్నాను. మనం వస్తూ ఈరోజు ఆకుకూరలు, కూరగాయలు, బెల్లము ఇలాంటివి తీసుకొచ్చాము, అరటిపళ్ళు. అయితే ఈ వారం గోసేవకు మరియు అన్న వితరణ కార్యక్రమానికి విరాళాలు ప్రకటించిన వారు విజయ్ కుమార్ గారి జ్ఞాపకార్థంగా వాళ్ళ కుమారుడు హర్షవర్ధన్ రావు గారు 10,116 ఇచ్చారు గోసేవకు మరియు అన్న వితరణ కార్యక్రమానికి. అదేవిధంగా తుళ్ళూరు సామ్రాజ్యం గారి జ్ఞాపకార్థంగా వాళ్ళ కుమారుడు శ్రీనివాసరావు గారు అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్కి 10,000 రూపాయలు విరాళంగా ప్రకటించారు గోసేవకు మరియు అన్న వితరణ కార్యక్రమానికి. పాములపాటి రామారావు గారి జ్ఞాపకార్థంగా వాళ్ళ కుమారుడు పాములపాటి సుభాష్ చంద్రబోస్ గారు అన్న వితరణకు మరియు గోసేవకు విరాళం ఇచ్చారు. ఇంకా కుంటా సుజాత గారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానానికి రావుల అంజిబాబు గారి కుటుంబ సభ్యులు 1000 రూపాయలు ప్రకటించారు. గోమాత ఆశీస్సులతో వీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మన అడ్వైజరీ కమిటీ చైర్మన్ అయిన వేములపల్లి విఠల గారు వాళ్ళ పాప మ్యారేజీ సందర్భంగా ఈరోజు గోసేవకు మరియు అన్న వితరణ కార్యక్రమానికి 5,116 రూపాయలు పంపించడం జరిగింది. అంతేకాకుండా కోనాల వెంకట చంద్రశేఖర్ గారు ప్రతి నెల శాశ్వత సభ్యత్వానికి విరాళాలను అందిస్తారని ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇలాగ అనేక మంది శాశ్వత విరాళాలు మన ట్రస్ట్కి ప్రకటిస్తున్న వారు పొట్టి కామేశ్వరరావు గారు, అయినవోలు శ్రీనివాసరావు గారు, అలాగే రాగం సాంబశివరావు గారు,